నోరూరించే పచ్చళ్ళు, స్వచ్ఛమైన వెజ్ అండ్ నాన్ వెజ్ పికిల్స్, కమ్మటి స్వీట్స్, ఫాస్టెస్ట్ వరల్డ్ వైడ్ డెలివరీ కోసం ఈ రోజే ఆర్డర్ చేయండి. టీ20 ప్రపంచ కప్ భారత జట్టు గెలిచిన తర్వాత పూర్తిగా దేశవ్యాప్తంగా క్రీడాభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. మరొక వైపు గ్రౌండ్లో మ్యాచ్ అయిపోయిన తర్వాత కూడా క్రీడాకారులు బీభత్సమైనటువంటి సంబరాలు అక్కడ చేసుకున్నారు. కప్పును ముద్దాడుతూ కప్పును పట్టుకొని ప్రతి ఒక్క క్రీడాకారుడు కూడా అక్కడ గ్రౌండ్ మొత్తం కూడా కలియ తిరిగినటువంటి సందర్భాన్ని మనం చూసాం. ఈ నేపథ్యంలో హర్షదీప్ వీడియో ఒకటి వైరల్గా మారుతుంది. ఎందుకంటే హర్షదీప్ మనందరికీ తెలిసిందే ఆల్రెడీ. హర్షదీప్ సింగ్ ఎప్పుడైనా కూడా రీల్స్ చేస్తూ చాలా ఉత్సాహపరుస్తుంటాడు అందరినీ. సమయం దొరికినప్పుడల్లా కూడా ఎవరితో ఒకసారి రీల్స్ చేస్తూ వైరల్ చేస్తుంటాడు. అందులో భాగంగా తాజాగా ఒక రీల్ చేశాడు. ఒకసారి చూద్దాం. एक बापू ने आजादी दिलाई और दूसरे ने ट्रॉफी. एक बापू ने आजादी दिलाई और दूसरे ने ट्रॉफी. అక్షర్ పటేల్ను ఉద్దేశిస్తూ అక్కడ అక్షర్ పటేల్ని ఫ్రేమ్లో పెట్టుకొని ఒక బాపు స్వతంత్రం తీసుకొచ్చాడు, ఇంకొక బాపు ట్రోఫీ తీసుకొచ్చాడు అనేటువంటి వర్డ్స్, అంటే ఉన్నటువంటి సందర్భాన్ని ఫన్నీగా అక్కడ సరదాగా ఉపయోగించుకోవడంలో హర్షదీప్ సింగ్ దిట్ట అని చెప్పొచ్చు. దీంట్లో ఇలాంటి రీల్స్ చాలా చేశాడు ఇంతకుముందు కూడా. ఉన్నటువంటి ప్లేయర్లని తనతో పాటు ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా నవ్వించడానికి సరదాగా ఇలాంటి రీల్స్ చాలా చేస్తుంటాడు హర్షదీప్. తన ఇన్స్టాగ్రామ్లో పెట్టుకుంటుంటాడు. చాలా రీల్స్ చేస్తాడు ఇప్పటి వరకు అనేక మంది మీద. అలాగే ఇప్పుడు అక్షర్ పటేల్ మీద కూడా ఇలాంటి రీల్ ఒకటి చేశాడు. ఎందుకంటే మనం సెమీఫైనల్ మ్యాచ్లో చూసాం, అక్షర్ పటేల్ పట్టినటువంటి అద్భుతమైనటువంటి 3 క్యాచ్ల వల్లే మ్యాచ్ మనది అయిపోయింది. ఎందుకంటే 253 పరుగులు కొట్టినప్పటికీ ఇంగ్లాండ్ అక్కడ భీకరంగా బ్యాటింగ్ చేస్తూ ఆల్మోస్ట్ చేజింగ్ వచ్చేసింది. 7 పరుగుల తేడాతో మాత్రమే మనం గెలిచాం. ఆల్రెడీ కొట్టేంత పనిచేసింది. కానీ అక్కడ కీలకమైనటువంటి బ్యాట్స్మెన్లను, ఇంగ్లాండ్లో ఆడుతున్నటువంటి కీలకమైనటువంటి బ్యాట్స్మెన్, స్టార్ బ్యాట్స్మెన్స్ని అవుట్ చేయడంలో అక్షర్ పటేల్ కీలక పాత్ర పోషించాడు. అసలు సాధ్యంగాని క్యాచ్లను కూడా పట్టి అద్భుతంగా రాణించాడు. అందుకనే ఈ టోర్నీలో మనం ఫైనల్కు వెళ్ళామంటే దాంట్లో అక్షర్ పటేల్ పాత్ర చాలా ఎక్కువ. సెమీఫైనల్లో అక్షర్ ఆడినటువంటి అద్భుతమైనటువంటి ఆటే ఈరోజు మనం ఫైనల్కి చేర్చింది, ఆ తర్వాత కప్పు గెలిచింది. అందుకనే ఇప్పుడు హర్షదీప్ సింగ్ అక్షర్ పటేల్ మీద ఈ యొక్క రకమైనటువంటి రీల్ చేశాడు. ఇది వైరల్గా మారింది. అక్కడ ఒక బాబు స్వతంత్రం తీసుకొస్తే ఇంకొక బాపు ట్రోఫీ తీసుకొచ్చాడని చెప్పేసి అక్షర్ పటేల్ని బాపు అని అందరూ పిలుస్తారనే విషయం మనందరికీ తెలిసిందే. సెమీఫైనల్ మ్యాచ్ తర్వాత కూడా సోషల్ మీడియాలో మొత్తం బాపు అంటూ విపరీతమైనటువంటి మీమ్స్ వచ్చాయి, ట్రోల్స్ వచ్చాయి, అన్నీ కూడా పాజిటివ్ ట్రోల్స్. ఇప్పుడు తాజాగా కప్పు గెలిచిన తర్వాత హర్షదీప్ సింగ్ తీసినటువంటి ఈ యొక్క రీల్ వైరల్గా మారింది. ఇలా ఇంకా చాలామంది కూడా రీల్స్ తీశారు హర్షదీప్ సింగ్. మిచెల్ మార్ష్ దగ్గర కూడా ఒక వీడియో తీశాడు. ఏది అక్కడ పిచ్ మధ్య గొడవైనప్పుడు, కొంత వాగ్వాదం జరిగినప్పుడు, ఆ తర్వాత సద్దుమణిన తర్వాత మ్యాచ్ అయిపోయిన తర్వాత మిచెల్ మార్ష్తో కూడా ఒక రీల్ చేశాడు. సో ఇలా టైం దొరికినప్పుడల్లా కూడా హర్షదీప్ సింగ్ ఇలాంటి రీల్స్ చేస్తూ ఫన్నీగా అట్మాస్ఫియర్ని అంతా కూడా ఒక పాజిటివ్ వైబ్రేషన్లోకి తీసుకువెళ్తాడు. దానిలో భాగంగానే ప్రస్తుతం ఒక వీడియో తీశాడు అక్షర్ పటేల్ తోటి. ఇది వైరల్గా మారింది. एक बापू ने आजादी दिलाई और दूसरे ने ट्रॉफी. एक बापू ने आजादी दिलाई और दूसरे ने ट्रॉफी.